శ్రీమదాంధ్ర శంకర విజయము. రచన శ్రీ పిశుపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీమదాంధ్ర శంకర విజయము ప్రథమాశ్వాసము. శంకరుల అవతారము. శ్రీమద్ భారత మహీమండల మండలాయమానమగు కేరళ దేశమున పూర్ణ అను పుణ్యనది కలదు. దాని ఒడ్డున వృషాద్రి అను పర్వతం ఉండెను. దాని మీద పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపమున వెలసెను. కేరళాధీశ్వరుడగు రాజశేఖరుడు ఆ లింగమునకు ఆలయ ప్రాకారములు కట్టించి నిత్య పూజ నైవేద్యాదులను కళ్యాణాది వైభవములను జరుగుటకు తగిన వస్తువులు ఏర్పరచెను. అది మొదలు వృషాద్రి పుణ్యక్షేత్రములలో వన్నెకెక్కెను. వృషాద్రీశ్వరుని సేవించిన ప్రజలకు అందరకును తమ తమ కోరికలు ఈడేర్చుండెను. భక్తులు కోట్ల కొలది బయలుదేరి మహోత్సవములను మొక్కులను లెక్కకు మిక్కుటమయ్యను. ప్రతిదినమును వృషాద్రి నిత్య కళ్యాణము పచ్చతరుణమునై కన్నుల పండుగగా ఉండెను. వృషాద్రికి సమీపమున కాలటి అను అగ్రహారము కలదు. అచ్చట విద్యాధిరాజును బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు గొప్ప పండితుడు. శ్రౌత కర్మాచరణమున ఆయన మించిన వాడు లేడు. ఆయన తద్దేశవాసులకు అందరకును ప్రామాణికుడు. ఆ పండితాగ్రునికి ఒక కుమారుడు కలడు. వాని పేరు శివగురువు. శివగురువు ఒడిగైన వెంటనే తండ్రి ఆనతి గైకొని గురుగృహములకు పోయి అచ్చటనే నివసించుచు గురు కార్యములు నిర్వర్తించుచు దండాజనములు ధరించుచు 2 పూటల అగ్ని కార్యము చేయుచు గాయత్రిని ఉపాసించుచు మధుకరాన్నమును గురువర్యులకు నివేదించి వారి అనుమతితో భుజించుచు నియమములతో వేదములను అధ్యయనము చేసెను. అట్లే వేదార్థ విచారమున ఆవశ్యకములైన షడంగములను కూడా సంపూర్ణముగా అధ్యయనించి వాని యందు పరిపూర్ణ పాండిత్యమును సంపాదించెను. ఇట్లు శివగురువు వేదార్థ విచారమున దక్షిణుడిని చూసి వాని గురువరేణ్యుడు ఒకనాడు శిష్యుని పిలిచి, వత్స శివగురు, నీ విద్య పూర్తి అయినది. వేదాధ్యయమున కర్ణావబోధనమే ఫలము, అర్థావబోధమునకు ఆజ్ఞాచరణమే ఫలము, ఆజ్ఞాచరణమునకు భార్య కలవాడే అధికారి. కావున నీవు వెంటనే గృహమున కరుగుము, వివాహము చేసుకొనుము, వేదవీత కర్మములను ఆచరింపుము, వంశము ఉద్ధరింపుము అని శాసించెను. అంత శివగురువు చేతులు జోడించి, గురువరేణ్య, నేను తమ సన్నిధానములనే ఉండి చదివిన వేదము ఆమరాయము చేసుకొనుచు నైష్ఠిక బ్రహ్మచారిణై ఉండదలిచితిని. వివాహము వలదు అని పలుకుచుండగా విద్యాధిరాజు వచ్చి కుమారుని మాటలు ఆలించి మందలించి విద్య వీర్యవత్తరమొకటకు వానిచే బహుళమగు గురుదక్షిణని ఇప్పించి గురు శాసనాసారముగా కుమారుని తన వెంట పెట్టుకుని కాలడికి పోయాను. తరువాత విద్యాధిరాజు కుమారుని విద్యా వైశ్వద్యమును తెలుసుకొని తెలిసి వేదములందును భట్టపాద ప్రభాకర కణదాదుల దర్శన గ్రంథములందును ప్రశ్నించి తనయుని వలన తగు సమాధానములు విని సంతోషించుచు కాలక్షేపం చేయుచుండెను. అంతలో శివగురుని సద్గుణములను పాత్రతను విని అతనికి తమ కన్యలతో పాటు బహుళమగు వరదక్షిణిచ్చి ధన్యుడము కావాలని తలంపుతో కన్యాదాతలు ప్రతి దినమును విద్యాధిరాజు గృహమును చుట్టుతిరగనారంభించిరి. విద్యాధిరాజు ద్రవ్యమును లెక్కింపక పరీక్షించి విశిష్ట విప్రకుల జాతులైన మగ పండితుని వెద్దకుపోయి, పండితాగ్రణి, నా కుమారులకు నీ కుమారునిచ్చి వివాహము చేయమని కోరెను. మగ పండితుడు ఆ మాట విని మహా ఆనందం పొంది ఒక శుభముహూర్తమున వరరత్నమగు శివగురువునకు తన కన్యారత్నమగు సతీదేవునిచ్చి యథావిధిగా వివాహ సంస్కారం జరిగించెను. ఆమెకు ఆర్యాంబ అని పేరు. దేవతలు హర్షించిరి, విప్రులు దీవించిరి, బంధువులు ఆనందించిరి. ఆర్యాంబ శివగురువులు ఇరువురును గృహశాస్త్రమునకు అర్హములగు అనేక యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించుచు దేవతలను ఇతరులను మానవులను తృప్తిపరచుచు బహుకాలము గడిపిరి. వారికి
గోవులు, బంగారము, పంట భూములు, తోటలు, దివ్యగృహము, బంధుజనము, గౌరవము, విద్య, యోగ్యత మొదలగు సంపత్తులన్నీ కలవు. సంతానం మాత్రము లేదు. సంతానము లేని సంపత్తి ఆ దంపతులను చింతాక్రాంత స్వాంతులుగా మలచెను. శివగురువు ఈ ఋతువునందు కాకపోయినను రాబోవు శరదృతునందేనను లేనిచో హేమంత ఋతువునందేనను తమ ధర్మపత్ని గర్భం ధరించిన ఆశతో ఫలకాలమునకు ఎదురుచూచుండెను. ఋతువులు, ఆయనములు, సంవత్సరములు, పుష్కరములు గడిచిపోచున్నను శివగురు కోరిక మాత్రము ఈడేరలేదు. అందువలన శివగురువు ఖిన్నుడై ఒకనాడు తన భార్య అయిన ఆర్యామ్మను పిలిచి, ఓ సాధ్వి, ఇప్పటికి వయస్సులో చాలా భాగము గడిచిపోయినది. ఇంతవరకు మనకు సంతానము కలుగలేదు. శృతులు లేని వారికి ఇహపరములలో గతులు లేవు. పుత్రులు లేనివాడు పుష్పఫలములు లేని మోడు. వేయేల పుత్రుని తోడుదే లోకము. పుత్రహీనమగు నా జన్మము వ్యర్థము. ఎన్ని విధముల ఆలోచించినను సంతాన ప్రాప్తికి తగిన ఉపాయము నా గోచరించుట లేదు అని దీనముగా పలికెను. అంతటా ఆర్యాంబ భర్త పలుకులు విని, మహనీయ, మీ వంటి మహానుభావులు ఇట్లు ఖేదపడట యుక్తము కాదు. మీకు గోచరింపని అర్థము లేదు, సాధ్యము కాని కార్యము లేదు. ధైర్యము అవలంబింపుము. మనకు సమీపముననే భక్త పారిజాతమైన వృషాద్రీశ్వరుడు కలడు కదా. ఆ దేవుని సేవించినచో మన కోరికలు ఈడేరవా? శివ సేవనమున సిద్ధింపని కార్యములు ఉండవని మీరే నాకు ఉపదేశించి ఉంటుంది. భక్తుల అభీష్టములు తీర్చడలో పరమేశ్వరుని మించిన దేవుడు లేదనుటలో ఉపమన్యు మహిమయ్యే తార్కాణము. ఉపమన్యువు తన చింతనమునందు తోటి బాలురు పాలు తాగుచుండగా చూచి తన తల్లి వద్దకు పోయి కోపముతో, అమ్మా, నా తోటి బాలురందరూ పాలు తాగుచున్నారు, నాకు పాలు ఇవ్వవేమి? ఇమ్ము, నేను కూడా పావు పాలు తాగేదను అని అడిగాను. అప్పుడు ఉపమన్యుని తల్లి లేమిచే ఆవు పాలు లేనందున పిండితో పాలన చేసి ఇచ్చెను. ఉపమన్యువు అవియే ఆవు పాలనుకుని తాగి, నేను కూడా పాలు తాగినంచు సంతోషముతో రుచుము చేయుచుండెను. తోటి బాలురు ఇతడు తాగిన పాలు పిండి పాలను తెలుసుకొని అతన్ని చూసి నవ్విరి. ఉపమన్యువునకు రోషము కలిగి తల్లి దగ్గరికి పోయి బాలు నవ్వుట కారణమేమని అడిగాను. అప్పుడు ఉపమన్యుని తల్లి, నాయన, మనము దరిద్రులము. మనకు గోవులను కొనుటకు కానీ రక్షించుకొనుటకు కానీ ధనము లేదు. ధనము లేని వారికి ఆవుల పాలు లేవు. అందువలన నిన్ను ఓదార్చుటకు నీకు పిండి పాలు ఇచ్చితిని. ఆ బాలురు ఈ విషయం తెలుసుకొని నిన్ను చూసి నవ్విరి అని పలికెను. తోడనే ఉపమన్యువు తన అభీష్టం నెరవేరుటకై పట్టుదలతో శిలావిగ్రహ రూపుడైన పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసి మెప్పించి పరమేశ్వర అనుగ్రహముచే పాల సముద్రమునకే ఆధిపత్యం సంపాదించను. కనుక దేవతలు రాజవిగ్రహములుగా ఉన్నను వాని యందు జడత్వము లేదు. దేవతా స్వరూపమును తెలుసుకొనదాచాలని మనుషులు ఎందే జడత్వము కలదని విన్నవించను. శివగురువునకు ఆ యమ మాటలు అమృతాయమానములై ఆనందమును కలిగించెను. శివగురువు వృషాద్రీశ్వరుని తపస్సుచే సంతోషపెట్టి సంతానమును పడేటకు నిశ్చయించుకొనెను. తోడనే ఆర్యాంబ శివగురువులు ఇరువురును పూర్ణానదిలో స్నానము చేయుచు గంధమూల ఫలమును భక్షించుచు నియమమును పాటించుచు ఏకాగ్ర చిత్తులై వృషాద్రీశ్వరుని గురించి తపస్సు చేయి జొచ్చిరి. ఇట్లు కొద్ది కాలము గడిచెను. తరువాత ఆ దంపతులు ఆహారమును వర్జించి వృషాద్రీశ్వరుని పాదాల మీద మకరణమునే త్రావచ్చు అన్ని మెరుంగక ఆనందరస నిమగ్న మానసులై ఉండిరి. అప్పుడు వృషాద్రీశ్వరుడు ఆ దంపతుల తపస్సునకు మెచ్చి ఒకనాటి రాత్రి వేళ బ్రాహ్మణ వేషముతో శివగురునకు కలలో కనిపించి, నీ అభీష్టానుసారముగా సర్వజ్ఞుడు సకల గుణనిధియు అయిన పుత్రుడు నీకు పుట్టగలడని ఉడివి అదృశ్యుడయ్యను. వెంటనే శివగురువు ఆ స్వప్న వృత్తాంతమును తన ధర్మపత్ని తెలిపెను. మరునాడు ఆ దంపతులు పరమేశ్వరుని దర్శనమును వరమును తలుచుకొని ఆనందించుచు స్వగృహమును పోయి దివ్యాన్నములతో భూరి దర్శనలతో బ్రాహ్మణులను తృప్తిపరిచి వారి ఆశీర్వాదమును కైకొండి.
తోడనే విజభుక్త శేషమైన అన్నములో శైవతేజము ప్రవేశించెను. ఆ అన్నము ఆర్యాంబ శివగురులు ఇరువురును భుజించిరి. పిదప ఆర్యాంబ గర్భమును దాచెను. ఆ గర్భము శివగర్భము. అందువలన ఆమె శరీరమంతయు కాంతిమంతమయ్యను. ఆమె మేని నుండి వెరడరి దివ్య తేజము దిక్కులను వలించుచుండెను. ఆ చూలాలు నిద్రించే సమయంలో తానొక తెల్లని ఎద్దునెక్కినట్లును, గంధర్వులు తన చరిత్రమును గానము చేయుచున్నట్లును, విద్యాధరులు తన మహిమను పొగుడుచున్నట్లును, జయ జయ రక్ష రక్షను పలుకులు ఆలకించి తాను బలములిచ్చుచున్నట్లును కలలు కని త్రుళ్ళిపడి మేలుకొని ఇటునటు చూచుండును. కలలో కనిపించే దృశ్యము అదృశ్యమొకటచే నివ్వెరపోవచ్చుండెను. కనుమూసినప్పుడల్లా ఆమెకు తాను సరస్వతీపీఠమున కూర్చుండి విద్యా వివాద విజయములు సంపాదించినట్టు గోచరించుచుండెను. ఇట్లా సతీదేవి గర్భచరిత్ర విచిత్రముగా ఉండెను. నవమాసములు నిండెను. శివగురు కోరిక పండెను. సూర్యుడు మేషరాశిందును, కుజుడు మకర రాశిందును, శని తులారాశిందును, గురువు కేంద్రమందును ఉండగా శుభగ్రహములు కలిగి శుభగ్రహ దృష్టి మహోన్నతముగా ఉన్న శుభలగ్నమందు సూతిగా గృహమున ఒక్క వెలుగు వెలిగెను. తోడనే పార్వతీదేవికి కుమారస్వామి కలిగినట్టు ఆర్యాంబకు కుమారుడు కలిగెను. తజ్జనన కాలమున దిక్కులు నిర్మలములయ్యెను. పువ్వుల వాన కురిసెను. సుగంధ వాయువులు వీచెను. సజ్జనుల హృదయాల విందములు వికసించెను. మంగళనాదములు చెలగెను. శివగురువు పుత్రోదయమును వినని వెంటనే సంతోషముద్రములో మునిగిన వాడైనను నదిలో స్నానము చేసి పాత్రులకు బ్రాహ్మణులకు గోదానములు భూదానములు సువర్ణదానములు చేసెను. తరువాత శివగురువు 11వ నాడు ఆ శిశువు శంకరప్రసాదమున జన్మించినందునను మున్ముందు ఆ శిశువు లోకకల్యాణమునకు కారణభూతుడు కాగలడని భావములను ఆ బాలునకు శంకరుడు అని నామకరణము చేసెను.